రాజులు రెండవ గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలున రాజవంశీయుల వధ. ఆహాబు కుమారుడు 70 మంది సమరియా నగరమున నివసించుచుండిరి. యెహూ లేఖ వ్రాసి సమరియా నగర పాలకులకు, పట్టణమునందలి ప్రముఖ వ్యక్తులకు, ఆహాబు కుమారుల సంరక్షకులకు పంపెను. ఆ లేఖ యందలి వృత్తాంతమిది: మీరు రాజవంశస్థులకు సంరక్షకులు గదా. రథములు, గుర్రములు, ఆయుధములు, సురక్షిత పట్టణములు మీ ఆధీనమున ఉన్నవి. ఈ లేఖ మీకు చేరిన వెంటనే మీ రాజపుత్రులలో యోగ్యుడైన వారిని ఒకనిని రాజును చేయవచ్చును. నా దాడి నుండి అతనిని రక్షించుటకు మీరందరూ పోరాడవచ్చును. ఆ వార్త విని సమరియా పాలకులు నిలువునా నీరై ఇద్దరు రాజులు యెహూను ఎదురింపలేకపోయిరి. ఇక మనబోటి వారము ఇతనితో పోరాడగలమా అని అనుకొనిరి. కనుక ప్రాసాద రక్షకులు, నగర పాలకులు, పౌరులలో ప్రముఖులు, రాజవంశజుల సంరక్షకులు కూడబలుకుకొని, అయ్యా, మేము నీ దాసులము, నీవు చెప్పినట్లు చేయగలవారము. మేమెవరిని రాజుగా అభిషేకించుటలేదు. ఇక నీ ఇష్టము వచ్చినట్లు చేయమని యెహూకు సందేశమంపిరి. యెహూ, మీరు నా పక్షమున చేరి నా ఆజ్ఞలను పాటింపగోరెదరేని రేపీ పాటికి ఆహాబు వంశజుల శిబిరములను ఇశ్రాయేలునకు కొనిరండని వారికి రెండవసారి కమ్మ వ్రాసెను. ఆహాబు కుమారులు 70 మంది కదా. ప్రముఖులైన సమరియా పౌరులు వారిని పెంచి పెద్ద చేయుచుండిరి. యెహోజాబు అందగని వారు 70 మంది రాజకుమారులను చంపి వారి తలలను గంపలలో పెట్టి ఇశ్రాయేలులో ఉన్న యెహూ వద్దకు పంపిరి. యెహూ రాజకుమారుల తలలు చేరినవని విని వారిని నగర ద్వారము చెంత 2 కుప్పలుగా పేర్చి రేపు ప్రొద్దుటి వరకు అచటనే ఉండనిండని ఆజ్ఞాపించెను. మరునాటి ప్రొద్దుట యెహూ నగర ద్వారము వద్దకు వెళ్ళి అచటి జనులతో, యెహోరాము రాజును నేనే కుట్ర పన్ని వధించితిని. అతని చావులకు మీరు బాధ్యులు కారు. కాని వీరిని అందరినీ చంపినదెవరు? ప్రభువు ఆహాబు వంశజులను గూర్చి పలికినదంతయు నెరవేరు తీరును గదా. అతడు ఏలియా ప్రవక్త ద్వారా వచించినదంతయు సిద్ధించినదనెను. యెహూ ఇశ్రాయేలున వసించుచున్న ఆహాబు బంధువులను, ఉద్యోగులను, మిత్రులను, యాజకులను మట్టుపెట్టెను. వారిలో ఒక్కరిని కూడా ప్రాణములతో మిగలనీయలేదు. అహస్యా బంధువుల వధ. యెహూ ఇశ్రాయేలు నుండి సమరియాకు వెళ్ళుచుండగా త్రోవలో బెత్తకేదులో కాపరుల మకాము అను చోట అహస్యా రాజు బంధువులు కొందరు అతని కంటపడిరి. అతడు మీరెవరని ప్రశ్నింపగా వారు, మేము అహస్యా రాజు చుట్టాలము, యెజబెలు సంతానమును, రాజవంశజులను సందర్శించుటకు ఇశ్రాయేలునకు వెళ్ళుచున్నామని చెప్పిరి. యెహూ వీరిని సజీవులుగా బంధింపుడని ఆజ్ఞాపింపగా సేవకులు వారిని బంధించిరి. యెహూ వారినందరినీ అచటి మడుగు వద్ద వధించెను. వారందరూ కలిసి 42. వారిలో ఒక్కడును తప్పించుకోలేదు. యెహూ యెహోనాదాబు. యెహూ అచటి నుండి బయలుదేరి వెలుచుండగా రేకాబు కుమారుడు యెహోనాదాబు దారిలో అతనిని కలుసుకొనెను. యెహూ అతనిని కుశలమడిగి, నాకు నీ పట్ల వలె నీకు నా పట్ల సుహృద్భావము కలదా అని ప్రశ్నించెను. అతడు ఉన్నదని బదులు చెప్పెను. యెహూ, అట్లయినా నా చేతిలో చేయి వేయమనగా యెహోనాదాబు అతని చేతిలో చేయి వేసెను. యెహూ యెహోనాదాబు చేయి పట్టుకొని అతనిని రథము మీదకెక్కించుకొనెను. నీవు నా వెంట రమ్ము, ప్రభువు పట్ల నాకు గల భక్తిని నీవే కన్నులారా చూడగలవని యెహూ నుడివెను. ఆ రీతిగా వారిరువురు సమరియాకు వెళ్ళిరి.
ఆ నగరమును చేరుకోగాని యెహూ మిగిలియున్న ఆహాబు బంధువులనందరినీ చంపివేసెను. ప్రభువు ఏలీయా ద్వారా చెప్పినట్లే అంతయు జరిగెను. బాలు భక్తులు వారి దేవలము నాశమగుట. యెహూ సమరయ పౌరులను ప్రోగుచేసి ఆహాబు బాలు దేవతను కొద్దిగని పూజించెను. నేను అతనిని అధికముగా పూజింతును కనుక బాలు ప్రవక్తలను, ఆరాధకులను, అర్చకులను అందరినీ పిలిపింపుడు. ఎవరును నా పిలుపును త్రోసిపుచ్చరాదు. నేను బాలులకు మహాబలి సమర్పింపగోరితిని. దీనిలో పాల్గొనని వారికి చావు మూడునని అని చెప్పెను. బాలు ఆరాధకులను నాశము చేయుటకుగాను యెహూ పన్నిన పన్నాగమిది. యెహూ బాలు పేరిట ఉత్సవము జరుగునని చాటింపుడనగా ప్రజలట్లే ప్రకటన చేసిరి. అతడు ఇశ్రాయేలు దేశమందంతటా వార్త పంపగా బాలు భక్తులందరూ ఒక్కడు కూడా తప్పిపోకుండా పండుగకు వచ్చిరి. వారందరూ బాలు దేవలము ప్రవేశించిరి. గుడి భక్తులతో క్రిక్కిరిసిపోయెను. యెహూ వస్త్రశాలాధికారి యాజకుని పిలిచి పరిశుద్ధ వస్త్రములు తెమ్మని చెప్పగా అతడు క్రొత్త పుట్టములు తెచ్చి భక్తులకు తొడిగించెను. అటు పిమ్మట యెహూ రేకాబు కుమారుడు యెహోనాదాబుతో దేవాలయములోనికి పోయి, ఇక్కడ బాలు భక్తులు మాత్రమే ఉండవలయును. యావే భక్తులు ఈ చోటికి రాకూడదు, జాగ్రత్త అని హెచ్చరించెను. అటు పిమ్మట అతడు యెహోనాదాబు బాలులకు బలులు, దహన బలులు సమర్పించిరి. అంతకు ముందే అతడు 8 మంది బంటులను దేవాలయము వెలుపల కాపుంచి, మీరు బాలు భక్తులను అందరినీ వధింపవలయును. వారిలో ఎవరిని గాని తప్పించుకొని పోనిత్తురేని వారి ప్రాణములకు బదులుగా మీ ప్రాణములు తీయుతునని చెప్పెను. అతడు బలి అర్పించిన పిమ్మట, మీరు వీరినందరినీ పట్టి వధింపుడు, ఎవరిని తప్పించుకొని పోనీకుడని తన ఉద్యోగులకును బంటులకును ఆజ్ఞ ఇచ్చెను. వారు బాలు భక్తులందరినీ చిత్రవధ చేసి వారి శవములను బయటికి లాగివేసిరి. పిమ్మట గర్భగృహము చొచ్చి పవిత్ర స్తంభములను వెలుపలికి కొనివచ్చి కాల్చివేసిరి. అట్లు బాలు పీఠమును దేవలమును నాశము చేసి దానిని మరుగుదొడ్డిని చేసిరి. నేటికిని ఆ దేవలము దొడ్డిగానే ఉన్నది. ఇశ్రాయేలున యెహూ పరిపాలనము. ఆ రీతిగా యెహూ ఇశ్రాయేలు మండలమున బాలు ఆరాధనను తుదముట్టించెను. మునుపు యెరోబాము రాజు బేతేలు, దాను నగరములలో బంగారు దూడలను నెలకొల్పి ఇశ్రాయేలు ప్రజలను వారి ఆరాధనకు పురుకొల్పి పాపము కట్టుకొనెను గదా. యెహూ కూడా ఈ పాపమున చిక్కుకొనెను. ప్రభువు అతనితో, నీవు నేను కోరినట్లే ఆహాబు వంశమును నాశము చేసి నాకిష్టుడవైతివి కనుక 4వ తరము వరకు నీ వంశజులు ఇశ్రాయేలు మండలమును పరిపాలింతురని చెప్పెను. కాని యెహూ ఇశ్రాయేలు దేవుడైన యావే ప్రభువు ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపలేదు. అతడు యెరోబాము వలె చెడు త్రోవ త్రొక్కి ఇశ్రాయేలీయులను కూడా పాపమునకు పురికొల్పెను. కనుక ప్రభువు ఇశ్రాయేలు దేశమును తగ్గించి వేసెను. హసాయేలు రాజు యోర్దానునకు తూర్పున ఉన్న ఇశ్రాయేలు దేశ భాగములను అరేయోరు అర్నోనుల వరకు ఆక్రమించుకొనెను. గాదు, రూబేను, మనష్షే గోత్రములు వసించుచుండిన గిలాదు, బాషాను మండలములు కూడా అతని వశమయ్యెను. యెహూ చేసిన ఇతర కార్యములు, అతని వీరకృత్యములు ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి ఉన్నవి. అతడు చనిపోగా సమరయ నగరమునని పాతిపెట్టిరి. యెహూ తరువాత అతని కుమారుడు యెహోవాహాసు రాజయ్యెను. యెహూ ఇశ్రాయేలునకు రాజై 28 ఏండ్ల పాటు సమరయ నుండి పరిపాలనము చేసెను. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం.
తెకోవాకు చెందిన కాపరి ఆమోసు పలుకులివి. ఉజ్జియా యోదాకు, యోవాషు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు రాజ్యముకు రాజుగా ఉన్నప్పుడు భూకంపముకు 2 ఏండ్ల ముందట ఇశ్రాయేలును గూర్చిన ఈ సంగతులనెల్లా దేవుడు ఆమోసుకు వెల్లడి చేసెను. ఆమోసు ఇట్లనెను: ప్రభువు సియోను నుండి గర్జించు, యెరూషలేము నుండి ఆయన ధ్వానము ఉరుము వలె వినిపించును. గడ్డి నిండిపోవును, కర్మెల పర్వతము మీది గడ్డి మాడిపోవును. ఇశ్రాయేలీయులకు వారి ఇరుకు పొరుగు జాతులకు శిక్ష. సిరియా, ఫిలిష్తియా, తూరు. ప్రభువు ఇట్లనుచున్నాడు: దమస్కు ప్రజలు 3-4 మార్లు చేసిన నేరముకు నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన దాని ప్రజలు పంట కళ్ళము చేయు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. కావున నేను హజాయేలు ప్రాసాదము మీదికి నిప్పును పంపుదును, బెన్హదదు కోటలను తగులబెట్టుదును, దమస్కు నగర ద్వారములను బ్రద్దలు చేయుదును, ఆవెను లోయలోని ప్రజలను నిర్మూలింతును, బేతేదేను రాజును తొలగింతును. సిరియావాసులు కీరు దేశముకు బందీలుగా వెళ్ళిపోవుదురు. ప్రభువిట్లు అనుచున్నాడు: గాజా 3 మార్లు 4 మార్లు చేసిన దోషముకు నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన ఎదోము వారికి అప్పగించవలెనని తాము చెరపట్టిన వారందరినీ వారు కొనిపోయి, కావున నేను గాజా ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, దాని కోటలను కాల్చివేయుదును. అష్దోదు, అష్కెలోను నగరముల రాజులను నిర్మూలింతును, ఎక్రోను నగరమును దండింతు. ఫిలిష్తీయులలో మిగిలిన వారెల్లరూ చత్తురు అని ప్రభువైన యావే సెలవిచ్చుచున్నాడు. ప్రభువిట్లనుచున్నాడు: గాజా 3 మార్లు 4 మార్లు చేసిన దోషముకు నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టుబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. కావున నేను తూరు ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, దాని కోటలను కాల్చివేయుదును. ఎదోము, ఆమోసు. ప్రభువిట్లనుచున్నాడు: ఎదోము ప్రజలు 3 మార్లు 4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు నిర్దయులై కత్తితో తమ సోదరుల వెంటపడిరి. తమ కోపమును ఏనాడును విడనాడరైరి, అది నిరంతరము మండుచునే ఉండెను. కావున నేను తేమాను ప్రాకారముల మీదకి నిప్పును పంపుదును, అది నిరంతరము మండుచునే ఉండెను. కావున నేను తేమాను ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, బోస్రా కోటలను కాల్చివేయుదును. ప్రభువు ఇట్లనుచున్నాడు: అమ్మోను ప్రజలు 3 మార్లు 4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన వారు తమ పొలిమేరలను విస్తరింపచేసుకునుటకు సల్పిన యుద్ధములలో గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేసిరి. కావున నేను రబ్బా నగర ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును, రణకేకలతోనూ సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను దాని కోటలను కాల్చివేయుదును. వారి రాజును అతడి అధిపతులను చెరలోనికి కొనుపోబడుదురు. 2వ అధ్యాయం. మోవాబు, యోధా. ప్రభువిట్లనుచున్నాడు: మోవాబు ప్రజలు 3 మార్లు 4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు ఎదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లుగా కాల్చి అపవిత్రము చేసిరి. కావున నేను మోవాబు మీదికి నిప్పును పంపుదును, కెరియోతు కోటలను
కాల్చివేయుదును. సైనికులు రణధ్వని చేయుచుండగా, బోరల నాదము వినిపించుచుండగా, మోవాబీయులు యుద్ధనాదమున కూలుదురు. నేను మోవాబు రాజులు ఆ దేశ నాయకులను ఎల్లరినీ వధింతును. ప్రభు ఇట్లనుచున్నాడు, యోధా ప్రజలు 3 మార్లు 4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు ప్రభువు ధర్మశాస్త్రమును తృణీకరించిరి, ఆయన ఉపదేశములను పాటింపరైరి, తమ పితరులు అనుసరించిన అపమార్గము పట్టిరి. కావున నేను యోధా మీదికి నిప్పును పంపుదును, యెరూషలేము కోటలను కాల్చివేయుదును. ఇశ్రాయేలునకు శిక్ష. ఇశ్రాయేలీయులు 3-4 మార్లు చేసిన దోషమునకు నేను వారిని శిక్షించి తీరుదును. వారు బాకీలు తీర్పలేని సజ్జనులను ద్రవ్యమునకు అమ్మివేయుచున్నారు. చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు. దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలకు త్రొక్కుచున్నారు. దరిద్రులను త్రోవ నుండి పక్కకు నెట్టుచున్నారు. తండ్రి కుమారులు ఒకే యువతని కూడి నా దివ్య నామమును అపవిత్రము చేయుచున్నారు. తాము పేదల నుండి కుదువ సొమ్ముగా పుచ్చుకొనిన బట్టలను పరుచుకొని ఆరాధనా స్థలములలో పవ్వలించుచున్నారు. తమకు అప్పుపడి ఉన్న వారి నుండి గైకొనిన ద్రాక్ష సావమును తమ దేవుని మందిరమున పానము చేయుచున్నారు. అయినను జనులారా, నేను మీ మేలు కొరకు దేవదారుల వలె దీర్ఘకాయులను, సింధూరముల వలె బలాఢ్యులైన అమోరీయులను వేరంతా నాశము చేసి తిని, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నాశనము చేసి తిని, నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి 40 ఏండ్ల పాటు ఎడారిలో నడిపించి తిని, అమోరీయుల గడ్డను మీకిచ్చి తిని, మీ తనయులలో కొందరిని ప్రవక్తులను గాను, మీ యువకులలో కొందరిని నజరీయులను గాను ఎన్నుకొంటిని. ఇశ్రాయేలీయులారా, ఇది నిజము కాదా? ఇది ప్రభువునైన నా వాక్కు అయినను మీరు నజరీయులచే ద్రాక్ష సవమును త్రాగించితిరి, ప్రవక్తలను ప్రవచనము చెప్పనీయరైతిరి. కావున నేనిప్పుడు మిమ్ము నేలపై నొక్కివేయుదును. నిండు బండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్ము అనగద్రొక్కుదును. అప్పుడు శీఘ్రముగా పరిగెత్తు వారును తప్పించుకోజాలరు. బలాఢ్యులు సత్తువను కోల్పోవుదురు. శూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోచాలరు. విలుకాండ్రు నిలువచాలరు. పరుగు వీరులు పారిపోచాలరు. రౌతులు ప్రాణములతో తప్పించుకోచాలరు. ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములు జారవిడిచి పారిపోదురు. ఇది ప్రభువు వాక్కు. 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు హెచ్చరిక, బెదిరింపు, ఎన్నిక, శిక్ష. ఇశ్రాయేలీయులారా, ప్రభువు మిమ్ము కూర్చి పలికిన ఈ సందేశము నాలింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరి కూర్చిన ఈ వార్తను వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని. కావున మీ పాపములన్నిటికీ కాను నేను మిమ్ము దండింతును. ప్రవక్త దేవుని పిలుపును నిరాకరింపచాలడు. 2 నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకుని ఉండవలెను కదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలెను కదా. గుహలో సింగపు కొదమ గుర్రుమనినచో దానికి జంతువు చిక్కి ఉండవలెను కదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలెను కదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలెను కదా. నగరమున బోర ఊదినచో జనులు భయపడకుందురా? ప్రభువు కీడు పంపనిదే నగరమునకు ఆపద వాటిల్లునా? ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యమును చేయడు. సింహము గర్జించినచో భయపడిన వాడెవ్వడు? ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో
ప్రవచనము చెప్పని వాడెవ్వడు? సమరయాకు వినాశము తప్పదు. అష్డోదు ప్రాసాదములలో నివసించు వారికి, ఐగుప్తు రాజభవనములలో వసించు వారికి ఇట్లు చెప్పుడు: మీరెల్లరూ సమరయ కొండలపై ప్రోగై ఆ నగరమున జరుగు అక్రమములు, పీడనలను గమనింపుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఈ ప్రజలు నేరములను, దౌర్జన్యములను చేసి తెచ్చుకొనిన సొమ్ముతో తమ భవనములను నింపుకొనిరి. వీరికి న్యాయవర్తనమెట్టిదో కూడా తెలియదు. కావున విరోధి ఒకడు వీరి దేశమును చుట్టుముట్టి వీరి కోటలు నాశనము చేయును, వీరి భవనములు కొల్లగొట్టును. ప్రభు ఇట్లనుచున్నాడు: గొర్రెల కాపరి సింహము నోటి నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించుకొనినట్లు సమరయాలో నివసించు ఇశ్రాయేలీయులు మంచములతో, శయ్యలతో రక్షింపబడుదురు. బేతేలుకు ప్రతికూలముగా. సర్వోన్నతుడు ప్రభు ఇట్లనుచున్నాడు: వినుడు, యాకోబు వంశజులను హెచ్చరింపుడు. నేను ఇశ్రాయేలీయులను వారి పాపములకు గాను దండించున్నప్పుడు బేతేలులోని బలిపీఠములను కూడా కూల్చివేయుదును. ఆ పీఠముల కొమ్ములు విరిగి నేలపై పడును. నేను శీతాకాలపు విడిది భవనములు, గ్రీష్మకాలపు విడిది గృహములను నాశనము చేయుదును. దంతము పొదిగిన మేడ మిద్దెలును నేలమట్టమగును. 110వ కీర్తన. రాజును యాజకుడునైన మెస్సయ్య. ప్రభువు నా ప్రభువుతో ఇట్లనెను: నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చెయ్యును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపుమని ఆయన వాక్కును. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి పుట్టు మంచు బిందువుల వలె నీ యొద్దకు వచ్చెదరు. ప్రభువు భాష చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడవుగా ఉందువు. ప్రభువు నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయనకు కోపము వచ్చినప్పుడు రాజులను నాశనము చేయును. అతడు జాతులకు తీర్పు చెప్పును. యుద్ధ భూమిని శవములతో నింపును. భూమి మీద రాజులనెల్లా ఓడించును. దారి ప్రక్కనున్న ఏటి నుండి నీళ్లు త్రాగి విజయసిద్ధి వలన తల ఎత్తుకొని నిలబడును.